పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట స్వామి వివేకానంద గారు చెప్పింది ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. పట్నం రైతు వీడియోలు చాలా బాగున్నాయంటూ పుష్పలత గారు కానివ్వండి, శ్రీదేవి గారు, అలాగే నిర్మలా శివన్ గారు, ఇలా చాలామంది ఎంతోమంది మనకి కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే బండి కవిత గారు నిన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఎక్కడ ఆ పశువుల పేడ దొరుకుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే బాగుంటుంది అన్నారు. మేమైతే మాకు దగ్గరలో ఎల్లమ్మ గుడి ఉందండి, దాని దగ్గర దొరుకుతుంది. అలాగే ఎవరికి వాడికి తన దగ్గరలో ఏదో ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదండి 1/2 kg చిక్కుడుకాయ వచ్చిందని. ఇక ఇప్పుడు బ్రింజాల్ గురించి తెలుసుకుందామండి. వంగ బ్రింజాల్ ఎగ్ ప్లాంట్. ఇది విత్తనాలు నాటే సమయం వచ్చేసి 365 డేస్ మనకి ఇది పెరుగుతుందండి. కాకపోతే జూన్, జూలై లేదా అక్టోబర్, నవంబర్ లేదా ఫిబ్రవరి, మార్చిలో కనుక నాటుకుంటే దాన్ని బట్టి మనకి కాపు వస్తుంది. ఇక విత్తన శుద్ధి వచ్చేసరికి ట్రైకోడర్మా విరిడి, దీన్ని మనం ఒక 10 hours దాంట్లో ఒక 1/2 స్పూన్ ట్రైకోడర్మా తీసుకొని ఒక గ్లాస్ నీళ్లలో ఈ విత్తనాలు వేసామనుకోండి, ఒక 10 hours తర్వాత దీన్ని తీసి నాటుకోవచ్చు. ఈ మొక్క కాపు సమయం వచ్చేసి 40 days నుంచి 55 days వరకు ఉంటుందండి. అంటే మనం నాటిన తర్వాత 40 నుంచి 55 రోజుల్లోపే మనకి ఫస్ట్ కాపు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ సన్లైట్ వచ్చేసి 6 to 8 hours అండి. ఒక రకంగా చెప్పాలంటే బ్రింజాలు కొంచెం ఎక్కువ సన్లైటే కావాలి. అలాగే పాలినేషన్కి ఏ మాత్రం ఇబ్బంది లేదు, సెల్ఫ్ పాలినేషన్. ఇక పాట్ సైజ్ వచ్చేసరికి 12 inches నుంచి 14 inches ఉన్నటువంటి పాట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక పాటింగ్ మిక్స్ సాయిల్ 40% తీసుకొని వెర్మీ కంపోస్ట్ కానీ లేదా కౌడంగ్ కానీ ఏదైనా ఒక కంపోస్ట్ వచ్చేసి 30% చూసుకోవాలి. ఒక 2 అయితే 2 మిక్స్ చేసుకొని 30% చూసుకోవాలి. ఇక కోకోపిట్ వచ్చేసి 20% కలుపుకోవాలి. నీమ్ కేక్ వచ్చేసి కంపల్సరీ అండి, నీమ్ కేక్ పౌడర్ మాత్రం 10% కంపల్సరీ కలుపుకోవాలి. సో ఈ విధంగా మనం పాటింగ్ మిక్స్ని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి అంతర పంటలు ఏ విధంగా చూసుకోవాలి అంటే బంతి, ఉల్లి, వెల్లుల్లి. బంతి చాలా ఉపకరిస్తుంది, అది ఎలాగో మనం తర్వాత వీడియోలో తెలుసుకుంటాం. వీటిల్లో ఏమేం రకాలు ఉంటాయంటే గులాబీ, పూసా పర్పుల్ లాంగ్, భాగ్యమతి, గ్రీన్ లాంగ్, గ్రీన్ రౌండ్, శ్యామల, ఇటువంటి రకాలు ఉంటాయండి. మనము మా మిద్దె తోటపై పర్పుల్ మరియు గ్రీన్ రౌండ్ని ఉపయోగించాము. అలాగే ఫెర్టిలైజర్స్ వచ్చేసి పశువుల ఎరువు, ఘనజీవామృతం. ఇక బ్రింజాల్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిందేమి లేదు కదండి. ఈరోజు మేము హార్వెస్ట్ చేసాము. దాంతోపాటు ఈ బ్రింజాల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే ప్రతి తోట మీద ఈ బ్రింజాల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. దీనికి ఆల్రెడీ తెలుసు కదండి, కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అనేటువంటి నేమ్ కూడా ఉంది. కాబట్టి ఇది ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఒక 10 మొక్కలు అయితే చాలా చక్కగా సరిపోతుంది. మనము నాలెడ్జ్ అస్సలు లేకుండా స్టార్ట్ చేస్తాం కాబట్టి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నిజానికి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వర్క్ చాలా తక్కువ, అంత అవసరం ఉండదు. ఈ బ్రింజాల్కి మేము చాలా ఎక్కువ కేర్ అంటూ ఏం తీసుకోలేదండి. కాకపోతే ఎవరికైనా, అందరికీ ఇలాగే ఉండాలని లేదు, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి బయట ఎలా పడాలి, దానికి మార్గాలేంటి అనే దానికోసం మనము వెతుకుతూ ఉంటాం. కాబట్టి ఈ ఒక్క వీడియో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడైనా ఏదైనా బ్రింజాల్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ వీడియో చూస్తే ఆ ప్రాబ్లం నుంచి రెక్టిఫై ఎలా అవుతుందో మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఈ మొక్కకు నీటిని ఎలా సప్లై చేయాలో చూసుకుందాం. ఇప్పుడు ఆ మొక్క దగ్గర మీరు ఏలు పెట్టి చూశారనుకోండి, మీకు చెమ్మ లైట్గా తగులుతుంది. అంటే తడిగా ఉండటం మాత్రం అవసరం, అంతేగాని ఎక్కువ నీరు అవసరం ఉండదు. నీరు నిలబడిపోయేలాగా మాత్రం ఉండకుండా చూసుకోవాలి. డ్రైన్ హోల్ అన్నీ సరిగ్గా చూసుకోవాలి. ఇదండి, చాలా సింపుల్గా. ఇక ఇప్పుడు దీనికి వచ్చేటువంటి చీడపీడల గురించి చెప్పుకుంటే, రసం పీల్చే పురుగులండి, లేదా అక్షింతల పురుగులు, పిండి పురుగులు, ఇలాంటి వాటికి ప్రతి 20 రోజులకి తప్పనిసరిగా వేప కషాయం స్ప్రే చేయాలండి. వేప కషాయం ఎలా చేసుకోవాలో చెప్పాను కదండి. 50 grams పిండి తీసుకోండి, 1 లీటర్ నీటిని తీసుకోండి, దాంట్లో వేసి బాగా కాగబెట్టండి. బాగా వేడైన తర్వాత దాన్ని మళ్ళీ చల్లార్చి వడపోసి డైరెక్ట్గా మొక్క మీద స్ప్రే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మువ్వ మరియు కాయతొలిచే పురుగు నివారణకి ఏంటంటే లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. లింగాకర్షక బుట్టలు అంటే ఇదిగోండి ఇలా ఉంటాయి, కాబట్టి ఇలాంటి బుట్టలు అమర్చుకోవాలి. ఒకవేళ మనం ఎన్ని చేసినా పురుగు కనుక ఆశించిందనుకోండి, ఆ కొమ్మల్ని ఏం చేయాలంటే ఆశించిన ప్రాంతం, ఆ పురుగు ఆశించిన ప్రాంతం నుంచి 1 అంగుళం కిందకి తుంచేసి నాశనం చేయాలి.
అలాగే పురుగు ఆశించినటువంటి కాయలు ఏమైనా ఉన్నాయనుకోండి ఎప్పటికప్పుడు వాటిని తొలగించేసేయాలి. ఇలా చేయడం వల్ల మొక్క అంతా పాడవకుండా ఉంటుంది, లేదా ఈ మొక్క నుంచి వేరే మొక్కకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా వీటిలో ఏమేమి వస్తాయంటే నెమటోడ్స్ అండి, అంటే నులుపురుగులు. వీటి నివారణకి ఏం చేయాలంటే బంతి మొక్కలను పెంచాలండి. అందే ఫస్ట్లో చెప్పాను కదండి, బంతి మొక్కలు ఈ మొక్కలకి అంతర పంటలుగా యూజ్ చేసుకోవాలి. అలాగే వేపపిండిని ఆ కుండీలో చల్లాలి. వేపపిండిని అంటే ఎంత అంటే ఒక 50 grams అలాగా కుండీలో చల్లితే ఈ నెమటోడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మొవ్వ మరియు కాయతొలిచే పురుగుల నివారణకి లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, లింగాకర్షక బుట్టలు అవే సరిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే తెగుళ్ల నివారణ. శిలీంధ్ర సంబంధ తెగుళ్ల నివారణకి ఏం చేయాలంటే ఆవు పేడ, ఆవు మూత్రం, ఇంగువ ద్రావణం ఈ మూడింటిని కలిపి 3 నుంచి 4 సార్లు, అంటే పంట సమయం మొత్తం మీద 3 నుంచి 4 సార్లు కనుక పిచికారీ చేసుకుంటే ఈ శిలీంధ్ర సంబంధ తెగుళ్ళు రాకుండా ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆకుమాడు లేదా కాయకుళ్ళు తెగుళ్ళు, ఇటువంటి వాటికి చాలా సింపుల్ అండి. పులిసిన మజ్జిగ ఒక 6 ml కానీ లేదంటే మ్యాక్సిమం ఒక 10 ml వరకు తీసుకోవచ్చు. 1 లీటర్ నీటిగా తీసుకొని దాన్ని ఈ ఆకు మొత్తం కూడా బాగా తడిచేలాగా పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం వంగ మొక్కల్ని పెంచుకోవచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. హ్యాపీ గార్డెనింగ్.